మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రెండవ రాత్రి సభకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక అంశం ఏమిటంటే, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యము నుండి వ్రాయబడిన మాటలు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక 3 మాటలు మీరు గుర్తించాలి. ఇది జరిగిన తర్వాత దావీదు నేను యోధా పట్టణములోనికి పోదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా అతడు చేసిన విచారణకు దేవుడు పోవచ్చును అని సెలవిచ్చెను. నేను వెళ్ళవలసిన స్థలమేదని మరలా యెహోవా యొద్ద విచారణ చేయగా హెబ్రోనుకు వెళ్ళమని దేవుడు అతనికి సెలవిచ్చెను. ఈ తలలో పైకి లేపండి. ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది? అప్పటికి పాలన చేస్తున్నటువంటి సౌలు రాజు, అతని కుమారుడైన యోనాతాను ఫిలిష్తీయులతో యుద్ధం చేశారు. ఆ యుద్ధములో ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారు. సౌలు యోనాతాను చనిపోయారు. ఒక విధంగా మీకు చెప్పాలంటే, ఎప్పుడో ఒక 40 సంవత్సరాల క్రితమే సమూయేలు ఒక గొప్ప దైవజనుడు దావీదు దగ్గరకు వచ్చి దావీదు తల మీద తైలం పోసి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు, నీవు రాజువు కాబోతున్నావు, నేను కోరుకున్న మనుషుడు ఇతడే అని నిన్ను గూర్చి నాకు చెప్పారు, అందుకని నీ మీద అభిషేక తైలం పోసి నిన్ను అభిషేకిస్తున్నాను అని ఇంచుమించుగా 40 సంవత్సరాల క్రితం దావీదుకు సమూయేలు ఈ మాట చెప్పారు. తన జీవితంలో 40 సంవత్సరాలు ఇంచుమించుగా సౌలు చేత తరమబడ్డాడు. అరణ్యములో గుహలలో నివసించాడు. అతడు కాబోయే రాజు అని సౌలుకు తెలిసి అతని కుటుంబానికి హాని కలగ చేయబోయాడు. దావీదును చంప చూశాడు. ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ
ఒక దైవ సేవకుని ద్వారా దేవుడు ఏ విషయమైతే ఆ రోజు చెప్పారో అది మనసులో పెట్టుకొని దేవుని యొద్ద విచారణ చేస్తూ దేవుడు నడిపించే కొలది ఇతగాడు నడిపించబడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, అకస్మాత్తుగా సౌలు యోనాతాను చనిపోయారు. ఇప్పుడు కాబోయే రాజు దావీదేనని దావీదుకు తెలుసు, ప్రజలకు తెలుసు. వెంటనే ఇప్పుడు ఏం చేయాలి? దావీదు సమూయేలు గారిని పిలిపించి, లేదా వెంటనే యోధా పట్టణంలోనికి వెళ్ళి, నేనే కదా ఇక రాజుని, ఆ రోజే నా మీద అభిషేక తైలం పోశారు, నన్ను రాజుగా అభిషేకించారు, నా మీద అభిషేకం ఉంది అని యోధా పట్టణంలోనికి వెళ్ళాలి, రాజ పట్టాభిషేకం చేయించుకోవాలి. అసలు అభిషేకం లేకుండా ఏర్పాట్లో లేని వారే చాలామంది ఏమండి, నేను రాజును నేను రాజును నేను రాజునని చాలా ఆతురత పడినటువంటి వ్యక్తుల యొక్క దాఖలు ఉన్నాయి బైబిల్లో. దావీదు వృద్ధాప్యములో మంచాన పడి ఉంటే నేనే రాజునని గర్వించి అదోనియ 50 మందిని తీసుకొని వెళ్ళి తానంతట తానే పట్టాభిషేకం చేసుకున్నాడు. ఎందుకంటే నేను రాజుకు తగనా అని. 40 సంవత్సరాలు అనుభవించిన కష్టాలు ఎన్నో బాధలు. అలాంటి సమయములో దావీదు త్వరపడకుండా, దావీదు దేవుని మీద ఎంత ఆధారపడ్డారో, దావీదు దేవుణ్ణి ఎంత గురిగా నిలుపుకున్నారో, ప్రతి విషయాన్ని దేవునికి చెప్పి దేవుని ద్వారా ఎలా సలహాలు పొందుకున్నారో ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇది జరిగిన తర్వాత నేను యూదా పట్టణంలోనికి పోదునా అని విచారణ చేయగా, ఆ మాటలు టిక్ చేసుకోవాలి. ఈరోజు ప్రసంగం టైటిలే విచారణ. విచారణ, విచారము కాదు. అదంటే మొహాలు మార్చుకొని కూర్చోవటం. విచారణ అంటే అచ్చమైన తెలుగులో ఒక మాట చెప్తా, వివరాలు తెలుసుకొనుటకు చేసే ప్రయత్నం. మేదనమెట్ల సర్కిల్లో నిలబడి ఎవరైనా కలిశారనుకోండి, కొంగపాడు ఎటు వెళ్తుందే తెలుసుకునేదానికి విచారించటం. ఇది కొంచెం దూరం వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళా, ఆ ఊరు వచ్చింది, ఎవరిని అడిగే పని లేదో. ఇంకెవరిని ఎందుకు అడగాల? ఉన్నది ఒకే ఊరుగా మధ్యలో, ఇంకా 4 ఊర్లు ఉన్నాయా అడగటానికి? దేవుని యొద్ద విచారణ చేసే మనస్సు దావీదుది. అది తన వ్యక్తిగత విషయాలు కానివ్వండి, కుటుంబ విషయాలు కానివ్వండి. 5:19 అదే సమూయేలు 2వ గ్రంథం 5:19 చదువుతారు. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు. 30వ అధ్యాయం 8వ వాక్యం, 1 సమూయేలు గ్రంథం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలిసి కొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. అది నాకు కావాల్సిన, అందుకే ఆ రెఫరెన్స్ చెప్పాను నేను. చూడండి, ఒకసారి తల్ల పైకి లేపానండి. అప్పటికి ఒక దేశపు వారు దావీదు కుటుంబాన్ని పాడు చేసి భార్యలను తీసుకొని వెళ్ళి దావీదుతో ఉన్న జనులందరినీ ఏమండి అంత దగ్గర ఉన్న ఆస్తులు అన్నీ దోచుకుపోయారు. దొంగలు వచ్చి ఒకవేళ మీ ఇంట్లో పడ్డారు, దోచుకుపోయారు,
అప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే చెప్పండి, దగ్గరలో పోలీస్ స్టేషన్ ఏమిటి మీకు? అద్దంకేనా? అన్నిటికీ అద్దంకే. అడ్డదారులోనే బయలుదేరి అద్దంకి వెళ్ళి స్టేషన్కి 1 టౌన్ 2 టౌన్కో, అయ్యా రాత్రి మా ఇంటి తలుపులు పగలగొట్టారు, దొంగలు పడ్డారు, పోయింది 4 కాసులు బంగారమైనా 12 కాసులు పోయింది అయ్యా, 30,000 డబ్బులు పోయినా 70,000 పోయినాయి అయ్యా, మొత్తం మీద ఎక్కువ చెబితే మంచిదని చెప్పి ఎక్కువ కంప్లైంట్లు ఇచ్చి వస్తారు. లేదా దేవుని మీద బాధపడతారు. దేవుడు ఏమిటి, మా ఆస్తుల్ని దొంగలకు అప్పగించారు అని. కానీ ఇక్కడ చూడాలి మీరు, దావీదు వేరే దేశస్తులు వచ్చి ఆస్తిని తీసుకొని వెళ్తున్నా, భార్యల్ని కిడ్నాప్ చేసిన అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నా కుటుంబాన్ని పాడు చేసి నా ఆస్తులు తీసుకొని వెళ్తున్నారే, ఆ దండు వారిని నేను ఇప్పుడు తరిమితే వారిని కలుసుకోగలుగుతానా, వారు నా చేతికి అప్పగిస్తావా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. అలాంటి సమయంలో కూడా ఆ ఫిలిష్తీయులకు ఎదురుగా నేను యుద్ధమునకు వెళ్ళవచ్చునా, యూదా పట్టణములోనికి నేను పోదునా? వెళ్ళవచ్చు, అయితే నేను వెళ్ళవలసిన స్థలమేది? ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నానంటే, దేవుని యొద్ద విచారణ చేసే ఒక మనస్సు మనకు ఉండాలి. దేవుని యొద్ద నా వివరాలన్నీ తెలుసుకొని ప్రయత్నం నేను చెయ్యాలి. దేవుని యొద్ద సంఘానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవటానికి నేను ఆయన యొద్ద విచారణ చేయాలి. అందుకే చరిత్రలో దావీదు మిగిలి ఉన్నారు. ఆయన కానివ్వండి, ఆయన కుటుంబం కానివ్వండి, రాజ్యము కానివ్వండి, అది ఆశీర్వాదకరముగా మార్చబడింది. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఎక్కడ విచారణ చేస్తున్నారు? ఈరోజు ఎవరి యొద్ద విచారణ చేస్తున్నారు? మైనస్గా కూడా నేను ఒక మాట చెప్తాను. హోషేయ ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని గమనించినప్పుడు అక్కడ ప్రవక్త ద్వారా దేవుడి మాట చెప్తున్నారు. వారు నిలుపుకున్న పెట్టుకున్న కర్ర యొద్ద వారు విచారణ చేస్తున్నారు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వాక్యములో ఇలా వ్రాయబడింది, వారు కర్ణ పిశాచి దగ్గర విచారణ చేస్తున్నారు. కర్రల దగ్గర విచారణ చేసేవారు కొందరు, బొమ్మల దగ్గర విచారణ చేసేవారు మరికొంతమంది, మనుషుల దగ్గర విచారణ చేసేవారు మరికొంతమంది, రకరకాల వ్యక్తుల దగ్గర విచారణ చేస్తున్నారు. మీరు విచారణ చేయవలసింది యేసుక్రీస్తు యొద్ద. దేవుని ప్రజలకు ఆ మనస్సు ఉండాలి. మీ వ్యక్తిగత జీవిత వివరాలు ఎవరి యొద్ద విచారణ చేస్తున్నారు? మీ కుటుంబ వివరాలు తెలుసుకోవటానికి ఎవరి యొద్ద విచారణ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, బాబు యొక్క చదువు విషయం ఎవరి యొద్ద విచారణ చేస్తున్నారు? ఎదిగిన పిల్లల యొక్క వివాహ విషయాలు ఎవరి యొద్ద విచారణ చేస్తున్నారు? ఓ జాబ్ పొందుకోవటానికి ఎవరి యొద్ద విచారణ చేస్తున్నారు? ఓ వ్యాపారం చేయటానికి ఎవరి యొద్ద విచారణ చేస్తున్నారు? దైవ సేవకులు ఎవరైనా ఉంటే సంఘాన్ని నడిపించుకునే విషయాలు కానివ్వండి, సంఘానికి బోధించే విషయాలు కానివ్వండి, ఎవరి యొద్ద విచారణ చేస్తున్నారు? పాత నిబంధనలో ఈ మంచి స్వభావం ఉండేది. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు గమనించండి. ఆ 5వ వాక్యంలో యెహోషాపాతు రాజు
ఇశ్రాయేలు రాజుతో ఈ మాట అంటారు, మనం యుద్ధానికి వెళదాం, అయితే మనము విచారించి తెలుసుకోవటానికి ఎవరైనా ఒక ప్రవక్త ఇక్కడ ఉన్నారా? పాత నిబంధనలో ప్రార్థనా మందిరములో ఓ ప్రవక్త ఉండేవారు, ఒక యాజకుడు ఉండేవారు. ఆ యాజకుని దగ్గరకు వెళ్తారు విషయాలన్నీ తెలుసుకోవటానికి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని కూడా మీరు గమనించినప్పుడు, ఆ 9వ వాక్యములో సౌలు ఒక రోజున గాడిదలను వెతుక్కుంటూ వచ్చారు. ఆ గాడిదలు దొరకకపోతే ఓ ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఆ ఊరి వారు చెప్పారు, మీ గాడిదలు దొరకాలంటే ఇక్కడ ఒక గొప్ప ఘనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు సమూయేలు, అతని యొద్దకు మీరు వెళ్ళి విచారించి తెలుసుకోండి, మీ గాడిదలు ఎక్కడ తప్పిపోయాయో అవి మీకు చెప్తారు. పాత నిబంధనలో ఈ మంచి స్వభావం ఉండేది. సమూయేలు దగ్గరికి సౌలు వెళ్ళాడు. వెళ్ళి, నా గాడిదలు తప్పిపోయినాయి అయ్యా, పలానా రోజున వాటిని వెతుక్కుంటా వచ్చాం, అవి మాకు దొరకటం లేదు, మీరు కొంచెం దేవుని దగ్గర విచారణ చేసి మాకు చెప్పండి. ఈ సొంచి స్వభావం. అందుకే ప్రార్థనా మందిరములో దైవ సేవకులు అందుకు ఉన్నది. మీ గ్రామాలలో ప్రార్థనా మందిరాలు, మీ పట్టణాలలో ప్రార్థనా మందిరాలు, దానికి సంబంధించిన దైవ సేవకుల్ని దేవుడు ఎందుకు పెట్టారు? ఏదో కుటుంబ పోషణ కొరకు సేవ చేసుకోవడానికి కాదు కదండి. వారు ఎందుకు అనుకున్నారు సేవ చేస్తుంది? ప్రజల పక్షముగా విచారణ చేయటానికి. ఓ సేవకుడు తన వ్యక్తిగత వివరాలు తెలుసుకోవటానికి విచారణ చేయాలి, సంఘ విషయాలు తెలుసుకోవటానికి విచారణ చేయాలి. ఇంకా నేను చెప్పాలంటే రాష్ట్ర విషయాలు, దేశ విషయాలు, ప్రపంచం యొక్క విషయాలు, వివరాలన్నీ కూడా దేవుని ద్వారా తెలుసుకోవాలి. దాని కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత దైవ సేవకులకు ఉంది. ద సేమ్ టైం మీరిప్పుడు ఎక్కడ విచారణ చేస్తున్నారు? కర్ర దగ్గర, బొమ్మ దగ్గర, రాళ్ళ దగ్గర, చెట్ల దగ్గర, పుట్ల దగ్గర, లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళి విచారిస్తున్నారా? ఎవరి యొద్ద విచారణ చేస్తున్నారు? ఒక్క మాట మీకు చెప్తా, అసలు దేవుని యొద్ద విచారణ చేసే స్వభావం మీకు ఉందా? ఆ ఒక్క మంచి స్వభావం మీకుందా? నా మట్టుకు నేను చెప్తా, నేను ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ముందే ప్రార్థన చేసుకొని ప్రభువుని అడుగుతా, పలానా ఊరు వెళ్తున్నాను ప్రభువా, నన్ను ఏ మార్గంలో వెళ్ళమంటారు? ఆ మార్గంలో ప్రభు వెళ్ళమని నాకు చెప్తారు. 20 కిలోమీటర్ల దగ్గరని చెప్పినా మరొకరు నేను ఏ మార్గంలో అయితే వస్తానని ప్రభువుకు చెప్పానో ఆ మార్గంలోనే వెళ్తాను నేను. ఎందుకంటే నేను ముందు ప్రభువుని అడిగాను, ప్రభు నాకు చెప్పారు, నువ్వే మార్గంలో వెళ్దాం అనుకున్నారా? మీరు చెప్తే ఆ మార్గంలో వెళ్తానయ్యా, ఈ మార్గంలో వెళ్ళరా, సరే వెళ్తాను. అది 20 కిలోమీటర్ల దూరం అయినా నేను వెళ్ళే మార్గంలో ఆయన ముందు ప్లాన్ చేసి పెట్టాడు, మ్యాప్ చేసి ప్లాన్ చేసి పెట్టాడు. నాకు యాక్సిడెంట్లు కాకుండా, ప్రమాదాలకు గురి కాకుండా, నేను సురక్షితంగా అక్కడికి సభకి వెళ్ళి ముగించుకొని తిరిగి రావటానికి ఆయన మ్యాప్ చేశాడు, ప్లాన్ చేశాడు, దేవదూతలను కాపుదలుగా పెట్టాడు. ఎవరైనా దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వస్తారు, చేయించుకోవడానికి, ఏదో ఒకటి చెప్పండి, నేను అడావుడి చేస్తారు, అడావుడి. నేను సింగపూర్లో ఉన్నాను కానీ మొన్న పోయిన వారం ఒక ఫ్యామిలీ వచ్చారు. ఇండియా వాళ్ళు చెప్పారని మీ గురించి ప్రార్థన చేస్తారని, గట్టిగా చేయండి అంటే, సరే గట్టిగానే చేస్తానులేమ్మా, లూజ్గా ఎందుకు చేసేది అని చెప్పి ప్రార్థన చేయించిన వెంటనే ఏం బయలుపరిచాడు నాకు మా గురించి దేవుడు అన్నాడు. మీ పేరు చెప్పండి, ముందు మీ పేరు చెప్పండి, నోట్ చేసుకుంటాను, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి ప్రభు దగ్గర విచారణ చేస్తా, ప్రభు ఏదైనా మీకు చెప్పమని నాకు చెబితే నేను చెప్తా. చేతులు పెట్టి వెంటనే ప్రార్థన చేసి ఇదిగిదిగో ప్రభు ఇది చెప్పారని నేను మాయలు చేయలేను తల్లి, అంత టాలెంట్ నాకు లేదు. ఆ వరాలు ఎవరికైనా ఉన్నాయేమో కానీ నాకు లేదు ఆ వరం. నాకున్న వరం ఏంటంటే కొంచెం నేను ఆగాలి,
ప్రార్థన చేయాలి. విషయాన్ని ప్రార్థన చేసి తెలుసుకొని ముందు ప్రభువుని అడిగి, అది వారమైనా 10 రోజులైనా ఏమండి, ఆ తర్వాత నేను ప్రార్థన చేయాలి. కార్నర్ బిట్ అన్న బైపాస్ల కార్నర్ బిట్టు ఏమండి, ప్లాట్లు బిజినెస్ చేసి ఆయన అడగుడు చేస్తున్నాడు, తక్కువ రేట్లో వస్తుందంట, కొనమంటారా అంటే నేను మొదలు చెప్పేది అదే, ఐ ఆమ్ ప్రేయర్ ఫర్ యూ. నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు చెప్తారు? ప్రభు చెప్పకని చెప్తాను. 15 రోజులు గడిచింది, ప్రభు నాకేం చెప్పలేదు. 20 రోజులు గడిచింది, ప్రభు నాకేం చెప్పలేదు. 1 నెల రోజులు గడిచింది, ప్రభు నాకేం చెప్పలేదు. ఆ భర్త గారు అంటారంట, ఆ రాజన్న గారు చెప్పి మనం కొని ఈ లోపులో దాన్ని ఎవరికొకరికి అమ్ముకుంటారే, 6 లక్షల రూపాయలది 4 లక్షలకు వస్తుంది. ఆయనకు వచ్చి ప్రేరేపణ నీకు చెప్పి, నువ్వు నాకు చెప్పి నేను కొని మొత్తం మీద ఆడ ఉడిగా ఏమండి, ఆయనకు ప్రేరేపణ వచ్చినప్పుడా మనం కొన్నప్పుడని వాళ్ళంతటా వాళ్ళే కొనుక్కున్నారు. నాకు తెలియదు, కొన్నోళ్ళు కనీసం కొన్న తర్వాత చెప్పారండి, అది చెప్పలా. ఆడావిడిగా రేకుల సెట్ వేసారు. వేసిన వాళ్ళు వెంటనేనైనా వేసిన తర్వాత చెప్పొద్దండి, అది కూడా చెప్పలా. వేసి పెట్టి అద్దెకిద్దామని బోర్డు పెట్టారు, టూ లేట్ అని, టాయిలెట్ కదండి టూ లేట్ అని పెట్టారు. ఆ మధ్యరాత్రి ఒక పెట్రోల్ ట్యాంకర్ అండి, వాడు నిద్ర మీద వస్తున్నట్లుంది. ఆ కార్నర్ బిట్ కదండి, టర్నింగ్ పాయింట్లో ఉంది ఆ కార్నర్ బిట్ కదండి, వాడు ఆ నిద్ర మొత్తం మీద కట్ చేశాడండి. ఆ క్రొత్త కట్టిన ఇంటి మీద పడిపోయింది బండి. దేవదేవ టూ లేట్ ఉందని బోర్డు, సరిపోయింది. టూ లేట్ లేకపోతే ఏ లేట్ అయిపోయేదో. టూ లేట్ లేకపోతే టూ తీసేస్తే లేటేగా కార్డులో పెడుతుంటారు లేట్, ఆ లేట్ అయ్యేది. పర్వాలా, ఇంగ్లీష్ ఈ మధ్య వస్తుంది కదా, నాకు కూడా డెవలప్ అవుతున్నా, పర్వాలా బాగా డెవలప్ అవుతున్నా, పాటలు కూడా పాడుతున్నా. అవ్వాలా, మీ ఆశీర్వాదం నా మీద ఉంటే అవుతుందిలే. తెల్లారు లేచేసరికి స్థలం ఇల్లు చూద్దామని వెళ్తే అంతా మసిబొగ్గులాగా అయిపోయింది. ఆ తర్వాత వచ్చి అన్నయ్య కొంప మునిగింది అన్నయ్య. ఏమైంది మా నేను? ఇంకేముంది అన్నయ్య, దేవుడే మమ్మల్ని కాపాడారు. ఏం జరిగింది? అదే నన్ను కార్నర్ పెట్టు, ఇంకా నేను చెప్పలేదుగా, కార్నర్ పెట్టు చెప్పలేదుగా. వినండి, దేవుని యొద్ద ప్రేరేపణ అనేది ఎలాగుంటుందంటే, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్తున్నారు కదా, అలా వెళ్ళేటప్పుడు ఒక్కోసారి మేఘం ఒక రోజుకే కదులుతుంది, అప్పుడు కదలాలి. ఒక్కోసారి 3 నెలలు ఆగుతుంది, ఆగాలి. ఒకసారి 6 నెలలు ఆగుతుంది, ఆగాలి. మేఘం కదిలే వరకు ఆగాలి. మా దగ్గరకు వచ్చే వరకు అదే చెప్తా, త్వరపడకూడదు. దేవుని ప్రజలు దేవుని యొద్ద విచారణ చేసే మనస్సు ఉండాలి. దేవుని ప్రజలు దేవుని యొద్ద విచారణ చేసే మనస్సు ఉండాలి. ఈ రాత్రి ఈ సందర్భంలో దేవుని యొద్ద విచారణ చేసే ఆ మనస్సు, ఆ స్వభావం కలిగి మీరు జీవించండి. మీ జీవిత పయనములో నా దేవుడు అన్ని విధాలుగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. అందరు చేతులు ఊపుతూనే చెప్పండి, గట్టిగా లేలిగా చెప్పండి. ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఆయన యొద్ద మీ విషయాలన్నీ చెప్పుకోండి. ఆయన ఏ జవాబిస్తారో అది పొందండి. అదే విచారించటం అంటే. మీ విషయాలన్నీ ఆయన దగ్గర చెప్పండి. ఒక రోజున యెఫ్తా చెప్పారు, నా సంగతి ఇది. ఒక రోజు నన్ను వేశ్య కొడుకునని మా వాళ్ళు వెళ్ళగొట్టారు, ఇప్పుడేం మరలా అపజయాలు వచ్చేసరికి నన్ను రమ్మంటున్నారు. మరి నన్ను వెళ్ళమంటారా అని దేవుని యొద్ద విచారిస్తున్నాడు. ఈ 2వ రాత్రి సభలో భక్తుల వలె దేవుని యొద్ద విచారణ చేసే మనసు మీకు ఉందా? అలా విచారణ చెయ్యండి.
అన్ని విధాలుగా నా దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. 4 విషయాలు చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన యొద్ద విచారణ చేసినప్పుడు మనకు కలిగే ఆ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, మన అనుభవాలను ఆయన ఎలా మారుస్తాడు అనేది కొంచెం క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయము 10వ వాక్యం చదువుతారు. ఒకసారి మీరు ఆ విషయాన్ని మీ యొద్ద బైబిల్ ఉంటే గమనించండి. నన్ను గూర్చి విచారణ చేసిన, నన్ను గూర్చి ఎవరైతే విచారణ చేస్తారో నా ప్రజల నిమిత్తము, నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల భూమి యగును, షారోను గొర్రెల భూమి ఎగును, ఆకోరు లోయ గొర్రెల పరుండు స్థలముగా ఉండును. చాలా జాగ్రత్తగా వినాలి. నన్ను గూర్చి ఎవరైతే విచారణ చేస్తారో, నా యొద్ద ఎవరైతే విచారణ చేస్తారో, ఆ విచారణ చేసే ప్రజలను నేను ఏ అనుభవాలలో తీసుకొని వెళ్తాను, ఎలాంటి స్థితిలో వారిని నేను స్థిరపరుస్తాను అని ప్రభువు మన అనుభవాలని ఎలా మారుస్తారో ఆ సంగతులు ఆయన చెప్తున్నారు. షారోను అనే ఒక అనుభవం ఉంది. ఆ షారోను నేనేం చేస్తాను తెలుసా? గొర్రెలు మేత మేసే మేత భూమిగా చేస్తాను. వాస్తవానికి షారోను అంటే మంచి సారవంతమైన భూమి. షారోన్ అంటే షారోనులో పచ్చికుంటుంది, షారోనులో చక్కని గార్డెన్లో ఉన్న ఒక మొక్కల వలె పుష్పాలు ఉంటాయి. దావీదు కాలములో పచ్చిగల చోట్ల నేను పరుండి ఉన్నానని చెప్పుకుంటే, సొలొమోను కాలములో షులమితి ఆ షారోను పొలాన్ని చూసి ఆ పొలములో ఉన్న పుష్పాలకు తను పోల్చుకుంది. నేను ఒక షారోను పొలములో పూసిన పుష్పము వంటి వ్యక్తిని అని పోల్చుకొని మాట్లాడింది. యెషయా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 9వ వాక్యములో ఏమని వ్రాయబడిందంటే, ఈ షారోను కొన్ని పరిస్థితులను బట్టి ఎడారిగా మారిపోయింది. 9వ వాక్యం చదువుతారు. షారోను ఎడారి ఆయను, షారోను ఎడారి అయిపోయింది. ఎందుకు? ప్రారంభం నుండి చదువుతారు. దేశము దుఃఖించి క్షీణించుచున్నది, దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది. షారోను ఎడారి ఆయను, షారోను కొన్ని పరిస్థితులను బట్టి ఎడారైపోయింది. సుఖ సౌఖ్యముగా ఉండవలసిన షారోన్, సారవంతమైనదిగా ఉండవలసిన షారోన్, సంతోష గానాలతో ఉండవలసిన షారోన్. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం 2-3 వాక్యాలలో వ్రాయబడిన మాటలో, షారోను ఒకప్పుడు సొగసు కలిగినది, షారోను ఒకప్పుడు పచ్చిక కలిగినది, షారోను ఒకప్పుడు పుష్పముల వంటి అనుభవం కలిగినది. కొన్ని పరిస్థితులను బట్టి ఇప్పుడు ఈ షారోను పూర్తిగా ఎడారి ఆయను, ఎడారిగా మారెను. నా ప్రియమైన సహోదరులారా, మీ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఎడారిగా మారిపోయిందా? మీ కుటుంబ వ్యవస్థ పూర్తిగా ఇప్పుడు ఒక ఎడారిగా మారిపోయిందా? మీ సేవా పరిచర్య బీడు బారిపోయిన భూమిగా మారిందా? మీ సంఘ పరిస్థితులన్నీ పూర్తిగా ఒక ఎడారిగా మారిపోయాయా? నా అనేవారు లేరు, నా బ్రతుకంతా ఒక ఎడారిగా మారిపోయింది, నా బ్రతుకే ఒక అరణ్య స్థితికి వచ్చిందని కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నారా? జీవిత సమస్యలతో నలిగిపోతున్నారా?
ఒక రోజున అరణ్యాలు పాలైన హాగరు వలె నా అనేవారు నాకు లేరు. ఇప్పుడు నేను అరణ్యాల పాలైపోయాను, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నాకు సంతోషాన్ని కలగచేసేవారు లేరు. ఏ కోణంలో కూడా ఇప్పుడు నేను ఎవరు లేని ఒక ఎడారిగా మారిపోయానని ఒకవేళ దుఃఖిస్తున్నావేమో నా సహోదరి, దుఃఖిస్తున్నావేమో నా సహోదరుడా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద మీరు విచారణ చేయండి. ఎడారిగా మారిపోయిన నీ షారోను అనుభవాలను ఆయన గొర్రెల మేత భూమిగా చేయబోతున్నాడు. మీరొక మేత భూమిగా మార్చబడబోతున్నారు. నీ ఎడారి అనుభవాలు నా ప్రభు అయిన యేసుక్రీస్తు తొలగించబోతున్నాడు. షారోను గొర్రెల మేత భూమి అవుతుంది. ఆకోరు గొర్రెల పరుండే విశ్రాంతి స్థలముగా మార్చబడుతుంది. రెండు లింక్ చేసి పెట్టాడు అక్కడ వాక్యాలు. ఎడారిగా మారిపోయిన షారోను మేత భూమి అవుతుంది. ఆకోరు అంటే కూడా అనుభవం చెప్తా వినండి. ఆకోరు అంటే శ్రమ, బాధ గల లోయ. షారోనులో ఒక మార్పు, ఆకోరులో ఒక మార్పు. హోషేయ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 14 మీరు చదువుకున్నప్పుడు అక్కడేమని రాయబడి చూడండి. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడేదను. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును ఇస్తాను. ఆకోరు శ్రమగల లోయను, బాగా వినాల మాట, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా నేను నిరీక్షణ ద్వారముగా చేయబోతున్నాను. ఒకప్పుడు శ్రమే. యేసయ్య యొద్ద మీరు విచారణ చేశారు కనుక మీ శ్రమ ఇప్పుడు నిరీక్షణ ద్వారముగా మార్చబడబోతుంది. నా ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసో తెలియకో ఒకప్పుడు విధి విరుద్ధంగా ప్రవర్తించి ఉంటారు కనుక ఆకోరు అనుభవంలోనికి మీరు వెళ్ళి ఉంటారు. నా ప్రియమైన సహోదరులారా, అసలు ఆకోరు అనే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎందుకు వచ్చిందో తెలుసండి. ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ ఆకాను అనే ఒక వ్యక్తి శపితమైన యెరికో పట్టణానికి ఇశ్రాయేలుతో పాటు యుద్ధానికి వెళ్ళి నాయకుడు చెప్పిన మాటను త్రోసిపుచ్చి ఆ శపితమైనటువంటి వాటిని తెచ్చుకొని తన గుడారములో పెట్టుకున్నాడు. హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలుకు ఓటమి కలిగింది. నాయకుడు కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టి ఏడ్చి ప్రలాపిస్తున్నప్పుడు దేవుడు చెప్పారు, ఇశ్రాయేలుల మధ్య శాపగ్రస్తమైంది ఒకటి ఉంది బాబు, అది మీ మధ్య నుండి తీసివేస్తే మీకు జయం కలుగుతుంది, లేదా ఇదే ఓటమి కలుగుతుంది. ముందు ఆ శాపగ్రస్తమైనవి ఎక్కడున్నాయో పట్టుకో. ఆ తర్వాత యెహోషువ ద్వారా పట్టబడ్డాడు ఆకాను. అతన్ని ఊరి వెలుపలకి ఈడ్చి అందరూ రాళ్లతో కొట్టి చంపి అగ్నితో తగలబెట్టి ఆ ప్రదేశానికి ఆకోరు అని పెట్టారు. ఒక శ్రమ, బాధ ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు వస్తాయంటే శపితమైన వాటిని మీరు ముందు ఆశించినప్పుడు, పాపం మీ ఇంట్లో ప్రవేశించినప్పుడు, విధి విరుద్ధంగా మీరు నడిపించబడినప్పుడు, అయ్యా గుండెకి బెజ్జాలు పడినాయి, గుండెకి బెజ్జాలు పడినాడు. ఎందుకు పడినాయి? పుట్టే పిల్లలకు గుండెకి బెజ్జాలు పడతాయి. ఎందుకు పడినాయి? చెప్తున్నారు కదండి, సిగరెట్లు తాగినా, సారాయి తాగినా, బ్రాంది తాగినా పుట్టే పిల్లలకు బెజ్జాలు పడుతున్నాయని. ఆ తర్వాత పిల్లలకు గుండెకి బెజ్జాలు పని అని చెప్పుకుంటే ఫలితం ఏముంది? పరివర్తన ముందు మార్చుకోవాలి. ఇప్పుడు వరకు తెలియలా. వాక్యం మీ వద్దకు వస్తుంది గనుక మారాలి. స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే మారాలి, డ్రింక్ చేసే అలవాటు ఉంటే మారాలి, పేకాట ఆడే అలవాటు ఉంటే మారాలి. మార్పు కొరకే ఈ సభలు ఏర్పాటు చేసింది. మీ అందరినీ స్టేజీల మీద తీసుకొచ్చి
లేకపోతే మాకు దుప్పట్లు కప్పే పని లేదు, పూలదండలు వేసే పని లేదు. మనస్సు మారటానికి సభలు ఏర్పాటు చేసింది. తెలిసి తెలియక విధి విరుద్ధంగా ప్రవర్తించి ఇప్పటికే రోగాలు తెచ్చుకొని, దరిద్రతను తెచ్చుకొని, ఏమండి, కుటుంబంలో శాపాన్ని అనుభవిస్తూ, చాలని వస్త్రధారణతో, దరిద్రతతో, కోర్టు సమస్యలతో ఇంటి విలువను వీధులు పాలు చేసుకొని, ఇది నా కర్మ అని గుండె బాదుకుంటూ, తల బాదుకుంటూ నడిపించబడుతున్నారేమో, సమస్యలు అధిగమించిపోయాయేమో. ఇప్పుడు వరకు ఒకవేళ నా బ్రతికంతకి ఆకోరు అని, ఏమండి, ఇవే నినాదాలు మీ వ్యక్తిగత జీవితంలో వినపడుతున్నాయేమో. ఈరోజు మారాలి. నీ ఆకోరు లోయను ఆయన నిరీక్షణ ద్వారముగా మార్చబోతున్నాడు. నీ ఆకోరు అనుభవాన్ని ఆయన గొర్రెల పొరుండే విశ్రమ స్థలముగా మార్చబోతున్నాడు. కన్యల మధ్యలో ఉన్న నీవు యేసు యొద్దకు రా. ఎడారిగా మారిన నీవు యేసు యొద్దకు రా. మనుషుల ప్రయత్నాలన్నీ విఫలం. లోకాన్ని, మనుషులను కాదు నీవు నమ్మవలసింది. మీరు నమ్మాల్సింది, మీరు వెతికి రావాల్సింది నా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి. వాక్యం అంటుంది, ఆయన యొద్ద మీరు విచారణ చేస్తే ఆయనను మీరు కనుగొందురు. ఆయన యొద్ద మీరు విచారణ చేస్తే, ఆయన గురించి మీరు విచారణ చేస్తే ఆయన మీరు కనుగొంటారు. లేఖనం స్పష్టంగా చెప్తుంది. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళినా ఫలితం లే, మీరు లోకం దగ్గరికి వెళ్ళినా ఫలితం లే. బెల్లం ఉన్నంతసేపు ఈగలు వచ్చినట్లు, చీమలు వచ్చినట్టు, ఏమండి, నీలో ఏదో ఒక అపేక్ష కోరుకొని నిన్ను వెంటాడుతారు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిస్వార్థము కలిగిన దేవుడు, నిస్వార్థపరుడైన, ఏది మన దగ్గర ఆశించకుండా మనల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అంతరం కట్టాడు, ఊరికే కడతాడు అంతరం. రామ్మా అని నీ మీద ఏ అపేక్ష కోరుకోకుండా అంతరం కడతాడా? నీ దగ్గర బెల్లం ఉంది, అందుకని చీమలు దోమలు వస్తుంది, అంతే. విన్నారా? ఆ బెల్లం అంతా అయిపోయిన తర్వాత ఆ వచ్చే దోమలు చీమల సంగతి చెప్పనా? మీకు అవసరమైనప్పుడు మీరు మీ బంధువులకు ఫోన్లు చేయండి, దయచేసి మరలా ప్రయత్నించండి, అందుబాటులో లేదు. ఈ నినాదాలు వినపడతాయి. మీకు మాత్రం మరో 4 లక్షల లోన్ వచ్చిందని తెలిసిందా, అమాంతరం పడతారు వచ్చి. ఒకటే పోని ప్రేరేపణ వచ్చింది, అయ్యా అందుకే వచ్చామంటారు. ఎందుకు రాలా? సదింపుల టైప్ అది. అమ్మా వినండి, అందుకని నా మాటిని యేసయ్య దగ్గర విచారణ చేయండి, ఆయన మీకు దొరుకుతారు, ఆయన మీరు కనుగొంటారు. ఆయన యొద్ద మీరు విచారణ చేసినప్పుడు మీ ఆకోరు శ్రమగల లోయ నిరీక్షణ ద్వారముగా మార్చబడబోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరొక విశ్రాంతి స్థలముగా మార్చబడబోతున్నారు. మీరొక మేత భూమిగా మార్చబడబోతున్నారు. నా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చిన దేవుడు, నా అరణ్య రోదనను ఉల్లాసముగా మార్చిన దేవుడు, నేను ప్రకటించు నజరేయుడైన యేసు. 96వ సంవత్సరం గిద్దలూరులో పాస్టర్ గారు ఉన్నారు, నేను ఆధోనిలో ఉన్నాను. గుంటూరులో ట్రైన్ ఎక్కాం, ఆయన గిద్దలూరులో దిగారు మాట్లాడుకుంటా. నేను ఆధోని వరకు అంటే గుంటకల వరకు వెళ్ళాలి. ఆ నల్లమల అడవులు అలా చూశాను సాయంకాలం 5-6 గంటల సమయంలో. ఒక చెట్టు రాసుకోనో, మొత్తం మీద ఎవరైనా పశువులు కాసుకునే పిల్లలు ఏమైనా నిప్పు పెట్టారో అరణ్యం మొత్తం తగలబడుతుంది.
ఆ కిటికీలో నుండి చూస్తూ ఉన్నాను అరణ్యాన్ని. తగలబడతా ఉందండి. ఎవరు లేరు నా కంపార్ట్మెంట్లో. ఎందుకో నాకు తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్లు గారుతున్నాయి. ఎందుకో తెలుసా అండి, నా అంతరాత్మ నాకు చెప్తుంది, నేను యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు నా బ్రతుకంతా ఎవరు లేక కాల్చబడిన ఒక అరణ్యములో ఉంది. నానెవరు లేరు. అలాంటి అనుభవాల్లో కూడా నేను వెళ్ళాను. చారదీసిన వారు లేరు, ఓదార్చిన వారు లేరు. బ్రతుకంతో ఎండిన ఒక ఎడారిగా మారిపోయింది. సారవంతమైన అనుభవాలు లేవు. నా ప్రభు నాతో చెప్తున్నారు. నేను మనసులో అనుకుంటున్నాను, ఆ అరణ్యానికి దిక్కెవరు? అలా కాలిపోతూ ఉంటే కనికర పడేవారు ఎవరు? జాలి చూపేవారు ఎవరు? దాన్ని ఓదార్చేవారు ఎవరు? ప్రభు నాతో చెప్తున్నారు, అలాంటి నీ బ్రతుకును నేను నీ మీద జాలి పడ్డాను, నీ మీద కనికరం చూపాను. నీ ఆకారు శ్రమ గల అనుభవాలను ఇప్పుడు నేను నిరీక్షణ ద్వారముగా మార్చాను. గొర్రెల పొరుండే విశ్రమ స్థలముగా చేశాను. నా బ్రతుకును ఒక మేత భూమిగా మార్చాడు. చేతుల పైకే చెప్పండి, గట్టిగా లేలే చెప్పండి. ఇదిగో ఇంతమంది గొర్రెలు ఇప్పుడు పరుండే విశ్రమ స్థలముగా మార్చాడు నన్ను. లక్షల మంది ప్రజలు వచ్చిన ఆ లక్షల మంది ప్రజలకు విశ్రమ స్థలముగా నా బ్రతుకు మారింది. ఇలాంటి సందేశాలు విని జీవితం మీద నిరీక్షణ కలిగి బ్రతికిన వారు ఎంతమందో ఉన్నారు. అంటే నా బ్రతుకే ఒక నిరీక్షణ ద్వారముగా మారిపోయింది. శారీరకముగా ఆత్మ సంబంధంగా ఎన్నో మాటలు విని ఆత్మీయంగా బలపడటానికి నా బ్రతుకే ఇప్పుడు ఒక మేత భూమిగా మారింది. కారణం, నా ప్రభు దగ్గర నేను విచారణ చేశాను. నా వేదనలో నా ప్రభు దగ్గరకు వచ్చాను. ఆయన పాదాలు పట్టుకున్నాను. నేను ఈ ప్రాధాన్యత ఇచ్చేది దేవునికి. నా సమస్యలు ఏమైనా చెప్పుకునేది దేవునికి. నా బాధలు ఏమైనా చెప్పుకుంటే దేవునికి. మనుషులకు చెప్పలే, నా వల్ల కాదు. మనుషులు చెప్తే ఏం చేస్తారు? ఈరోజు కొంగపల్లిలోనో అద్దంకిలోనో ఎక్కడైనా మేదరి మెట్టలో చెప్పుకోండి ప్రక్కింటి వాళ్ళకి, అంటే మా అమ్మాయి పని చేసింది, అనవసరంగా వాడుతో లవ్వ చెప్పేది పిల్ల ఆయన చెప్పండి. పొద్దున్నే కోడి కొయ్యదు, వీరే కోళ్ళకి వస్తారు. వాళ్ళమ్మ ఎలా అంట, అలా అంట, ఇలా అంట, అలా అంట. అందుకని నా వయసుకు, నాకు దేవుడు ఇచ్చిన అనుభవానికి నేను ఎవరి దగ్గర పోయి చెప్పుకుంటానండి? ఎవరి దగ్గర చెప్పుకుంటానండి? అందుకే నాకు తెలిసింది ఒకటేనండి, ప్రభు దగ్గరికి వెళ్తాను. బాధ వచ్చిందా? కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయా? సమస్యలు వచ్చాయా? పంచుకోవటానికి తగిన స్థాయి కావాలి కదండి ఎవరైనా. నేను చెప్పాను కదా, నాకు ఒకరు ఉండేవారు, ఏ విధంగా పంచుకుంటే మేము ఇద్దరం పంచుకునే వాళ్ళం. ఆయన గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు, యోహాన్ పాస్టర్ గారు. ఇక అప్పటి నుంచి నేను ఎక్కువగా డిఫెండ్ అయినా, ఆధారపడినా, తోటి సేవకులు లేరని కాదు, ఇది నా పర్సనల్ కాబట్టి చెప్తున్నా. ప్రభు దగ్గర విచారణ చేస్తున్నాను. విశ్రమ స్థలముగా మార్చబోతున్నాడు యేసయ్య. చప్పట్లు కొట్టుకొని గట్టిగా చప్పట్లు గట్ట. నీ షారోను ఎడారి అనుభవాలను మేత భూమిగా మార్చబోతున్నారు. ఇంకొకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా అనండి గట్టిగా. స్త్రీల వరకు చెప్పండి గట్టిగా, హల్లెలూయా అనండి గట్టిగా.
ఈ మధ్య హల్లెలూయా అనే మాట కూడా అనలేకపోతున్నారట కొంతమంది. అని 4 అక్షరాలు పలకలేక లూయా అంటున్నారట. ఏంటది? లూయా. ఈ మధ్య ఆమేన్ అని కూడా అనలేక మేన్ అన్నారట ఆఖరి మాట. కోతులకు కానీ, కుక్కలకు కానీ, నక్కలకు కానీ, సింహాలకు కానీ, దున్నపోతులకు కానీ, బర్రెలకు కానీ, గేదెలకు కానీ, ఏటికైనా కానీ ముఖంలో నవ్వు ఉంటుందా చూడండి. అవి ఎప్పుడైనా నవ్వుకున్నాడు చూడండి. దేవుడు మనిషికే నవ్విచ్చింది, మనిషికే దేవుడు నవ్విచ్చింది. 34వ కీర్తన 4వ వాక్యం చదువుతారు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన నాకు జవాబు ఇచ్చారు, రిప్లై ఇచ్చారు. నాకు కలిగిన భయములన్నిటిలో చూడండి, దేవుని యొద్ద విచారణ చేస్తే రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అందరూ ఒకసారి ఆమేన్ అని గట్టిగాను చేతుల పైకెత్త ఆమేన్ అని గట్టిగాను. ఆయన యొద్ద మీరు విచారణ చేస్తే మీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మిమ్మల్ని తప్పించును. భౌతికమైన కార్యక్రమాల గూర్చిన భయాలు ఉంటాయి లోకస్తులకి. ఆత్మీయులకు ఆత్మీయతలో కొన్ని భయాలు ఉంటాయి, అది నేను మీకు చెప్తా. లోకస్తులకు ఉండే భయాలు ఏమిటి? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనేది ఒక భయమే. వివాహం అయ్యి ఒక 3 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఇక నాకు పుట్టరా, నాకేమైనా చిన్నమ్మ సాలు పడిందా, పెద్దమ్మ సాలు పడిందా, ఆ మనిషి సాలు పడిందా అని అదొక భయం. ఇంకా మీకు ఒక మాట చెప్పాలంటే, తల దువ్వుకునేటప్పుడు జుట్టు ఉడతామన్నా భయమే. ఇంకా మీకు ఒక మాట చెప్పాలంటే ఏమండి, కొంతమందికి ఎక్కడ లావైపోతున్నామో అని భయం. కనీసం 63 నుంచి 60 కన్నా దిగాలి భయం. కొంతమందికి బక్కగా అయిపోతున్నామేమో అని భయం. కొంతమందికి చచ్చిన శవాన్ని చూస్తే భయం. మరి కొంతమందికి రక్తాన్ని చూస్తే భయం. ఇక చెప్పుకుంటూ వెళ్ళేదా? కొంతమందికి వారి నీడను వారు చూస్తే భయం. రకరకాల భయాలు ఉన్నాయి, రకరకాల భయాలు. ఏమండి, భౌతిక జీవితంలో కుటుంబాన్ని గూర్చిన భయం, జీవితాన్ని గూర్చిన ఒక భయం, ఆ భయాలు మిమ్మల్ని వెంటాడుతుంటాయి. భయం అనేది ఒక రాక్షసి. ఆ భయములో నుండి ఒక వ్యక్తి ఎప్పుడు విడుదల పొందాలి. మాకు భయమే లేదు, లోక సంబంధంగా మా భయం లేదు అనేవారు ఎవరినైనా ఒక నల్లేలు చెప్పమంట. ఇప్పుడు మీరు చెప్పాలి. మరి నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, నాకు భయమే లేదు, దేవుడు అంటే భయం లేదు, దయ్యం అంటే కూడా భయం లేదు. దయ్యాన్ని పిలవండి, ఇప్పుడు టీ చేసిస్తా, టిఫిన్ చేసి పెడతా, దయ్యానికి పిలవండి అంటాడంట పెద్ద పోటుగాడు. వాడు ఒక రోజు నా అద్దంకి వెళ్ళాడు, పాపం కొంగపాడుకు వస్తున్నాడు. సెకండ్ షో సినిమా చూసి మధ్యరాత్రి అయింది, అక్కడే ఉండడం. ఊరు వెలుపల సమాధుల దొడ్లు ఉన్నాయి. సమాధి మీద ఒక ఆయన కూర్చోండంట. వీడు ఊరికి వచ్చేవాడు ఊరికి రావద్దు, హలో ఎందుకు ఇక్కడ ఉన్నావు అన్నాడంట. నా సంగతి నీకు ఎందుకు లేపో బాబు అందరంట. ఆయన ఎందుకు ఉన్నావు విచారించాలి. వీడు నా సంగతి నీకు ఎందుకు రా బాబు, నీ త్రావ నువ్వు వెళ్ళాడు, నాకు తెలుసుకోవాలి ఎందుకు ఉన్నావు సమాధి మీద, అసలు ఏ ఊరి మీది, అసలు ఎందుకు ఉన్నావు అంటే చెప్పమంటావా అనంట. చెప్పు. సమాధిలో ఉండి 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 చెమట పోస్తా ఉంటే కాసేపు పైకి వచ్చానులే అన్నాడంట.
ఇక అంతే, ఇక అంతే అంటే ఎంతే. కట్ట దగ్గర చెరువు అనుకోండి. చాలామంది భయం లేదు అంటారు, కానీ ఏమండి ఏదో ఒక ప్రక్కన భయం పీడిస్తూనే ఉంటుంది. చాదుబడి శక్తులు చేశారేమో అని భయం. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ఏదైనా దిష్టి తీసిన నిమ్మకాయలు ఉంటాయి అక్కడ, అది దాటారనుకో, ఓ అమ్మో దాటానే ఏమైనా అయిద్దా, ఇదొక భయం. వింటున్నారండి? ఏమైద్దండి? ఆ భయమే మిమ్మల్ని చేస్తుంది. భయపడకూడదు. భయాల్లో నుండి ఒక వ్యక్తి తప్పించబడాలంటే, భయాల్లో నుంచి ఒక వ్యక్తి విడిపించబడాలంటే, భయము అనే ఒక రాక్షసు నుండి ఒక వ్యక్తి విడుదల పొందాలంటే, దేవుని యొద్ద మీకు విచారణ చేసే ఆ మంచి స్వభావం ఉండాలి. దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాడు. బాగా వినాలి నేను చెప్పే మాట. నేను అశ్వరాపేటకి వెళ్ళాను. అశ్వరాపేట నుండి మారెప్ప గుడిమ వెళ్ళా. ఆ వెళ్ళేటప్పుడు డ్రైవర్ ఏదో కొంచెం చెప్పిన మాట వినలేదని, నేను తోలుకొని వస్తానులే బాబు నువ్వు వెళ్ళని చెప్పి అతను పంపించాను. నేను బండి తీసుకున్నాను. నాతో పాటు సేవకులు ఉన్నారు, 2-3. మేమేం చేశాము, ఒక పాస్టర్ గారికి తెలుసా రోడ్డు అన్నానా, పదా తెలుసా అన్నాడు. మొత్తం మీద మేము అదంతా ఏజెన్సీ ఏరియాలు, ఒక రూట్లోకి వెళ్ళామంటే ఇక అర్థం కాదు రూటు. వాడు మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. మొత్తం మీద ఏమండి ఆ ఏజెన్సీలో పూర్తిగా మేము చిక్కున్నాం. ఎటు చూసినా ఒక రూటే కనపడుతుంది, అన్ని చెట్లు అల్లుకొని ఉన్నాయి, రూట్ కనపడట్లా. మరలా తిరిగి వద్దామంటే ఏ రూట్లో వచ్చామని అర్థం కావట్లా, చిక్కుల్లో పడిపోయాం. ఏంటయ్యా ఇలా చేసావంటే, ఇదే అనుకున్నాను, అది కూడా ఇలాగే ఉంది, ఇదిగా ఇలాగే ఉంది అంటే వారు తెలివి తక్కువడా. నీ భార్యలాగా ఉంటుంది, అందరూ నీ భార్యలాగా ఉంటుందా? తెలివి తక్కువ. తెలిస్తే చెప్పాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు ఏజెన్సీలో పూర్తిగా అటు ఇటు అర్థం కాదు, చిక్కుల్లో పడిపోయాం. ఇప్పుడు ఎటు వెళ్దాం అర్థం కావట్లా. చేతులు ఎత్తేసారు. ఫోన్ చేద్దామంటేనేమో సిగ్నల్స్ లేవు. వినండి బాగా, మొత్తం మీద ఒకడు బైక్ వేసుకొని అంత దూరం వెళ్ళి మేము కనపడకపోయేసరికి వాడు రూట్లో వెతుక్కుంటూ వచ్చాడు. కారు వెళ్ళినటువంటి ఆ గీతలను చూసుకుంటూ వచ్చాడండి. ఆ టైర్ గీతలను చూసుకుంటూ వచ్చాడు. వాడు వచ్చి కరెక్ట్గా చూసి, ఏంటనే ఇక్కడికి వచ్చారని, నాకేం తెలుసా అని చెప్పాను నేను. మళ్ళీ చేశారా, పూర్తిగా మీరు ఇప్పుడు 30 కిలోమీటర్ల ఏజెన్సీలోకి వెళ్ళిపోయారు. బాబోయ్, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఫాలో మీ అనడం. ఓకే అన్నా. విన్నారండి? ఇప్పుడు నాకు చెప్పండి, భయం లేదు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుందా మీకు? నాకు ఇప్పుడు భయంలే, నాకు ఒక క్లారిటీ ఉంది. అంటే నీ జీవితాన్ని గురించి నీకు ఒక క్లారిటీ ఉండాలి, నీ జీవితాన్ని గురించి నీకు ఒక అవగాహన ఉండాలి, నీ కుటుంబాన్ని గురించి నీకు ఒక అవగాహన ఉండాలి, నువ్వు మారు మనసు పొందిన దాన్ని గురించి ఒక అవగాహన ఉండాలి. నేను మారు మనసు పొందాను, నేను బాప్తిస్మం పొందాను, నేను పరిశుద్ధాత్మను పొందాను, నేను పరిశుద్ధముగా జీవిస్తున్నాను, ఇక నాకు భయంలే. నా పాపాలు క్షమించబడి మీ గురించి మీకు ఒక అవగాహన ఉందా? మత్తయి సువార్త 9వ అధ్యాయం ప్రారంభం నుండి మీరు గమనించినప్పుడు, పక్షవాయు వ్యాధితో బాధపడుచున్న ఒక వ్యక్తి వచ్చాడు. యేసు ప్రభు అతన్ని చూశారు. ఆ వ్యక్తి యేసు ప్రభుని చూశాడు, గడగడ వణుకుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఏమంటారు తెలుసా? కుమారుడా, ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి.
అతనికి ఎప్పుడు ధైర్యం వచ్చిందంటే తన పాపాలు క్షమింపబడి ఉన్నవి అనే యేసు మాట వినినప్పుడు తనకు ధైర్యం, నా పాపాలకు క్షమాపణ కలిగింది, నేను ఒక సరైన మారు మనసు పొందాను, నేను బాప్తిస్మం పొందాను, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, దేవుడు నన్ను గైడ్ చేస్తున్నారు, నా జీవితం చిక్కుల్లో లేదు. అప్పుడు మీకు ధైర్యం ఉంటుంది. భయములన్నిటిలో నుంచి తప్పించడం అంటే నేను చెప్పినట్లుగా ఏదో లోక సంబంధమైన భయాల గురించి ఇంకా చెప్తుంది. ఆత్మ సంబంధముగా ప్రభువు రాకడ సమయంలో ఎత్తబడతామా విడవబడతామా అనే ఒక భయం. దేవుడు ఎక్కడ నన్ను చేయి విడిచిపెట్టాడు అనే భయం. దేవునికి నాకు సంబంధాలు ఉన్నాయా తెగిపోయాయనే భయం. మొదటి సమూయేలు గ్రంథం వినాలి ఈ మాట మీరు. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వాక్యం చదువుతారు, వినండి ఒకసారి. యెహోవా యొద్ద విచారణ చేయగా, సమూయేలు ద్వారా ఏ రిప్లై రాలేదు. ఒకప్పుడు సౌలుకు ఊరీము ద్వారా, తుమ్మీము ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు ఏమి జవాబు ఇవ్వట్లేదు. చూడండి ఆ మాట ఏమని రాయబడిందో. యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయట్లే దేవుడు. విచారిస్తున్నా, రిప్లై ఇవ్వట్లే దేవుడు జవాబు ఇవ్వటంలే. సౌలును గురించినటువంటి ఒక అవగాహన లేదు. ఇప్పుడు రేపు యుద్ధానికి వెళ్ళాలి, ఫిలిష్తీయులు దండెత్తి వస్తున్నారు. ఇప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళాలా లేదా? ఆ యుద్ధంలో నేను బ్రతుకుతానా చస్తానా? ఏమిటి నా జీవితం? ఏమిటి నా కుమారుని జీవితం? ఏమిటి నా రాజ్యం? ఏమిటి నా సింహాసనం అని భయం భయం భయం. సౌలుకు భయం. కారణం విచారణ చేస్తున్నా జవాబు రావటం లేదు. కింద మీరు తర్వాత చదువుకోండి అధ్యాయాన్ని. సౌలు కురింగిపోయాడు, నేల పడిపోయాడు. తన పరిచారకులు లేచి భోజనం చేయమని బ్రతిమిలాడుతున్నా భోజనం చేయలేకపోతున్నాడు. అంతగా కృంగిపోవటానికి కారణం, అంతగా ఆయన బాధించబడటానికి కారణం తన జీవితానికి ఒక అవగాహన లేదు. ఇప్పుడు ఏమండి, సౌలుతో ఒక్కరితోటైనా కుటుంబం ఉంది, కుటుంబమేనా రాజ్యం ఉంది, సింహాసనం ఉంది. ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు. నేను చెప్పే సందేశం సరిగ్గా వినాలి. భయం, నా దేవునికి నాకు ఎడబాటు వచ్చింది అనే భయం, నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాలనే భయం. ఈ రోజున మిమ్మల్ని కూడా కొన్నిసార్లు ఆ భయం వెంటాడుతుంటుంది. అయితే ఎప్పటికప్పుడు నేను ఈరోజు కాసేపు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన, ఎప్పటికప్పుడు దేవుడు మన జీవితాన్ని గురించి, మనల్ని గురించి, మన సంఘాల గురించి, కుటుంబాన్ని గురించి ఏమండి ఆయన క్లారిటీ ఇస్తామని అనుకోండి, అన్నీ క్లియర్ అయిపోతామని అనుకోండి, అప్పుడు మనకు ధైర్యం. వాడు వచ్చి ఫాలో మీ, నాకు తెలుసు, నేను తీసుకెళ్తా అన్నప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది. ఓహో, ఇతన్ని ఫాలో అయితే నన్ను తిన్నగి చిక్కులోని తీసుకొని వెళ్తాడు. ఆయన యొద్ద విచారణ చేయండి. ఎవరి యొద్ద విచారణ చేస్తున్నారు? ఎవరి యొద్దకు వీళ్ళు చెప్పుకుంటున్నారు కుటుంబ విషయాలు. కొంతమందికి అనకూడదు కానీ నేను సిగ్గుండదు.
మీకు కాదు, కొంతమందికి. ఆటో ఎక్కితే ఆటో వాడికి కూడా చెప్తారు కుటుంబ విషయాలు. వాడు 30 అడిగాడంట, 20 తీసుకో అయ్యా. కాదమ్మో 30 నువ్వు అడగటం మంచిదేలే అయ్యా, కానీ మా ఆయన నాకు ఇవ్వడయ్యా అంత డబ్బులు. ఏదో రూపాయి దాచుకొని 20 పెట్టుకుని 20 తీసుకో అయ్యా. నా మీద అనుమానం అయ్యా మా ఆయనకి, నాకు ఇచ్చావడం. వాడికి అంత అవసరం అని చెప్పుకోవటం. మీరు కాదు, మీరు వారు బొమ్మలు కనపడుతున్నారుగా. కొంచెం జాగ్రత్త పడండి. అమ్మాయిని కొంచెం కాలేజీ దగ్గర దింపిరాపో అయ్యా అని పంపించింది ఒక ఆమె. కుర్రోడికి బండి ఎక్కిచ్చి అమ్మాయిని కాలేజీ దగ్గర దించిరాపో అయ్యా అని. ఆ అబ్బాయి బండి ఎక్కి అమ్మాయిని పంపించవచ్చు అని సిగ్గుగా లేదండి కొంతమందికి. అలా పంపించి మరలా 4 రోజుల తర్వాత ఏమండి ఇద్దరు పేరు చేసుకొని కనపడతారు మీకు. చాలా ఉన్నాయి ఎలాంటి. అందుకని నా మాట వినండి. నా మాట అంటే యేసయ్య మాట చెప్తున్నాను కాబట్టి నేను అంటున్నాను. ఆయన యొద్ద మీరు విచారణ చేయండి, మీ భయములన్నిటిలో నుండి ఆయన మిమ్మల్ని తప్పించునుగాక. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఇంకోసారి గట్టిగా చెప్పాలి గట్టిగా, చేతులు ఊపుతూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నోట్ చేయండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 37వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 37వ వాక్యం. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఓకే, ఇశ్రాయేలీయులకు నేను ఇలాగు చేయు విషయంలో, ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును, వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. ఆ మాట చూడాలి, మంచి మాట. వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించున్నట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను. ఎవరైతే దేవుని యొద్ద విచారణ చేస్తారో వారిని దేవుడు విస్తరింపచేస్తాడు. వారిని ఆయన వర్ధిల్ల పరుస్తాడు. మీరు శారీరకముగా ఆత్మ సంబంధముగా విస్తరించాలి, ప్రబలాలి. మీ ఆస్తులు విస్తరించాలి, మీ ఆత్మీయ జీవితము విస్తరించాలి, దినదినము పరిచర్య విస్తరించాలి, దినదినము సంఘము విస్తరించాలి. 4 గోళ్ళ మధ్యలో ఎప్పుడు చప్పట్లు కొట్టుకుంటా కూర్చోకూడదు. ఆ 10 మంది, ఆ 20 మంది, ఆ 14. యేసన్న గారు 30 సంవత్సరాలు వెళ్ళారంట. సంవత్సరం ఒక సంఘానికి పిలుస్తూ ఉంటే వెళ్తా ఉన్నారంట ఒక సంఘానికి. ఎప్పుడు చూసినా ఆ సంఘంలో 13 తప్ప 14వ వాడు రావట్లేదంట. విమర్శ కాదు ఇది. అప్పటికే సిల్వర్ జూబిలీ చేసుకున్నారు, చెప్పండి, గోల్డెన్ జూబిలీ కూడా అయిపోయింది. కానీ సంఘం విస్తరించదు. ఈ మధ్య నాకు ఒక కుర్రోడు తగిలాడు, రాజన్న గారు మా సంఘం విస్తరించదు ఎందుకో అన్నాడు. నాకేం తెలుసురా, మీ పాస్టర్ని అడుగు. మా పాస్టర్ గారు పొట్టన్న పెరుగుతుంది కానీ సంఘం పెరగదే అన్నాడు. తెలియ తక్కువడా, పాస్టర్ అన్న మాట అనొచ్చా? పొట్టెస్తరిస్తుంది పెరుగుతుంది అనొచ్చా? తప్పు కదా అన్న. మన బాధ కలిగిందిలే అనడం. ఏం బాధరా అన్న. ఆడు పైన కూర్చున్నంట, పాస్టర్ గారు బైక్ తోలుతున్నాడంట. పాపం, నేను చెప్పట్లేదు, నాకు చెప్పిన మాట సరదాగా చెప్తున్నాను, నిజం కాదండి. పెట్రోల్ బంక్కి వెళ్ళి లీటర్ పెట్రోల్ కట్టమంటే వాడు కొట్టేవాడు పండి చుట్టూ తిరుగుతున్నాడంట ట్యాంక్ దొరక్క. ఏంటి రా కొట్టమంటే ట్యాంక్ ఏదండి అనంట.
ఓహో ట్యాంక్ కావాలా అని చెప్పి ఈయన గారు లేస్తే అప్పుడు ట్యాంక్ కనపడిందంట, పెట్రోల్ ట్యాంక్, అది బైక్ది. అంటే ఈ పొట్ట కవర్ చేసిందంట. అప్పటి నుంచి ఇది కోపం, మా పాస్ గారు పొట్ట పెరుగుతుంది కానీ సంఘం పెరగదే అని నన్ను అడుగుతాడు. నేను అని చెప్పారనుకో మళ్ళీ వాళ్ళ పాస్ గారు చెప్పడం, మా ఇద్దరు గొడవలు పెట్టరు. ఏమని కాస్తో కూస్తో కొంచెం దగ్గర సంబంధంగా ఉంటున్నాం పాస్టర్లతో, అది కూడా తెంచాలనే దరిద్రుడు. ప్రకాశం జిల్లా అంట సంఘాలు విస్తరించాలి, క్రైస్తవ్యం విస్తరించాలి. చెప్పండి గట్టిగా లేలి అని చెప్పండి. ఆంధ్ర రాష్ట్రం అంతా విస్తరించాలి, తెలుగు రాష్ట్రాలంతా క్రైస్తవ్యం విస్తరించాలి. క్రైస్తవ్యం హతమార్చాలని చూస్తున్నటువంటి మత మొదలు ఏమండి ఒకరోజు అణచివేయబడతారు. క్రైస్తవ్యాన్ని అణచివేసే దమ్ము సత్తా ఎవరికి లేదు. ఎవడైనా ఆలోచన చేశాడంటే వాడు నరాలు చిట్లిపోతాయి. క్రైస్తవ్యానికి విరోధంగా లేచిన ఆయుధాలన్నీ అణచివేయబడతాయి. క్రైస్తవ్యానికి విరోధంగా లేచే మాటలు అణచివేయబడతాయి. చట్టాలైనా సరే, ప్రభుత్వాలైనా సరే, అవి నిరర్థకమైపోతాయి. క్రైస్తవ్యాన్ని హతమార్చే దమ్ము సత్తా ఎవడికి లేదు. అలాంటి పుట్టలేదు, పుట్టినవాడు బ్రతకడు. క్రైస్తవ్య మనుషుల చేత స్థాపించబడింది కాదు. యేసు ప్రభువే చెప్పారు, ఒక రోజున ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరు. సంఘం అంటే పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ కాదు. సంఘం అంటే విలువైనది. క్రైస్తవ్యానికి చాలా విలువ ఉంది. క్రైస్తవ్యానికి చాలా ఘనత ఉంది. క్రైస్తవ్యం విస్తరించాలి. అందుకే సమయం ఉన్నా అసమయం ఉన్నా ఏమండి ఏదో ఒక ప్రాంతంలో మీటింగ్ పెట్టి దేవుని వాక్యం చెబుతున్నాను. పెద్ద సభ అయినా వెళ్తున్నాను, చిన్న సభ అయినా వెళ్తున్నాను, 10 మంది వచ్చినా వెళ్తున్నాను, 10,000 మంది వచ్చినా వెళ్తాను. కారణం ఏంటి తెలుసండి? ఆయన సేవకునిగా నేను ఒక చోట అడుగుపెట్టి 4 మాటలు చెప్పానంటే 10 రాళ్ళు వేసినప్పుడు 2 రాళ్ళు అయినా తగులుతాయని నాకు తెలుసు. క్రైస్తవ్యం విస్తరించాలని. చావు కోటాలకు వెళ్తాను, బ్రతికిన కోటాలకు వెళ్తాను, ఏ కోటను పెట్టినా వెళ్తాను. సందర్భం దొరకాలంతే నాకు అల్లుకుపోతాను. విన్నారండి? మొన్న ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళా. అందరు పావులంత బొట్టు పెట్టుకొని వచ్చారు, ₹100 బొట్టు పెట్టుకొని. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మర్చిపోయా. వాళ్ళు వెనకనే ఉన్నారు. వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి ముందుకు వచ్చి అందరికి వాక్యం చెబుతున్నా. వాళ్ళకి అరగంట తర్వాత ఇది పెళ్ళా అనుకుంటే వెనక్కి తిరిగా. అప్పుడు వరకు పెళ్ళి అనే సంగతి మర్చిపోయా. నా మనసంతా సువార్త చెప్పాలి, ప్రజలు మారాలి, సంఘాలు బాగుండాలి, క్రైస్తవ్యం పుచ్చుకోవాలి అందరూ. ఇది విస్తరించాలి. దేవుని యొక్క విచారణ చేయండి, మీరు విస్తరించబోతున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. అసలు విస్తరణ ఎందుకు జరగదో తెలుసా? ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, నోట్ చేయండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21వ వాక్యం చదువుతారు, సరిగ్గా వినండి. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. బాగా నోట్ చేసుకోండి, మాట అండర్లైన్ చేయండి, రౌండ్గా గీత గీసుకోండి. వారే వర్ధిల్లకున్నారు. వారే వర్ధిల్లకపోతే సంఘాలు ఎక్కడ వర్ధిల్లుతాయి? 10:21 ఇర్మియా. వారే వర్ధిల్లనప్పుడు సంఘాలు ఎలా వర్ధిల్లుతాయండి? మరొకసారి చదివించేదా? ఇర్మియా గ్రంథం 10:21. కాపర్లు పశుప్రాయులై ఓకే యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక దేవుని యొద్ద వారు విచారణ చేయరు కనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. చూశారండి, వారే వర్ధిల్లక ఉన్నారు. వారే వర్ధిల్లన్నప్పుడు ఇక సంఘాలు ఎలా వర్ధిల్లుతాయి?
చెట్టు వర్ధిల్లాలంటే ముందు దాని వేరు వర్ధిల్లాలి, పుష్టిగా ఉండాలి. ఈ పరిసర ప్రాంతాలలో నివాసం చేస్తున్న ప్రజలారా, మీరు విస్తరించాలి. ఈ సభల ద్వారా కొంగపాడు గ్రామములో పరిచర్య విస్తరించాలి, సంఘాలు విస్తరించాలి, గ్రామమంతా మార్చబడాలి, అద్దంకి మండలమంతా ఆశీర్వదించబడాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు విస్తరింపజేయాలి, విస్తరింపజేయాలి. విస్తరించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, చేతుల పైకెత్తి. మీరు ప్రార్థనలో విస్తరించాలి, విశ్వాసములో విస్తరించాలి, ప్రేమలో విస్తరించాలి, పరిశుద్ధతలో విస్తరించాలి, రోజు రోజుకు పెరగాలి. ఆమేన్ చెప్పండి, పెరగాలి. ఎప్పుడు ఒకే రూట్లో ఉండకూడదు. ఒకే రూట్లో ఒకడు ప్రార్థన చేస్తుంటాడు, నాకు తెలుసు. ప్రేమగల తండ్రి నీ బంగారు పాదాలకు స్తోత్రం, ప్రేమగల తండ్రి నీ బంగారు పాదాలకు స్తోత్రం, ప్రేమగల తండ్రి నీ బంగారు పాదాలకు స్తోత్రం. వీడు ఎంత లోలో ఉన్నా, ఐలో ఉన్నా పదం మాత్రం అది వదిలిపెడతలా. అబ్బాయి ఎంత లోలో ఉన్నా, ఐలో ఉన్నా తాళం ఒకటే కదా. డిమ్ 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 డిమ్. ఏ స్కేల్కైనా తాళం అదేగా, మారిద్దంటరా. నా స్తుతి పాత్రుడా అదే తాళమా, లో నా స్తుతి పాత్రుడు అదే తాళమా. తాళం ఏం మారుతావు, ప్రార్థన కూడా మారుతావు. ప్రభువా నీ బంగారు పాదాలకు స్తోత్రం, ప్రభువా నీ బంగారు. విస్తరించాలి కొంచెం. ఆవేరు చెప్పవచ్చుగా కొంచెం గట్టిగా. రోజు రోజుకి ప్రార్థనలో విస్తరించాలి. కాకుంటే కొన్ని సంఘాల్లో చూడండి, ఎప్పుడు చూడు అదే పాట, అదే బాట, అదే ప్రార్థన. సచిన్ దగ్గరికి వెళ్ళి, సచిన్ శవం దగ్గరికి వెళ్ళి, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము అన్నాడు ఒకడు. నేనన్నా, సచిన్ శవం దగ్గర మా అనుదినాహారం ఏంటి రా, అన్నం వస్తే ఇక్కడ కూడా తింటా ఈ దరిద్రుడు. సందర్భాలను బట్టి ప్రార్థన చేయకుండా మా అనుదినాహారం మాకు నేడు దయచేయుము. ఇది బాగుంది. ఒకడు తల్లి చచ్చిపోతే పాప ఆ తల్లికి ఆదరణ కూటం పెట్టి పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, గ్రామస్తులారా, హిందూ మూలమున నేను చెప్పినది ఏమనగా, మన సహోదరులు లేడు గబ్రియలు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు, అందుకు మనం చింతించాలి. ఎందుకనగా అతనికే కాదు తల్లి, నాకు తల్లి, నీకు తల్లి, అందరికి తల్లి. ఆయన పాపం బాధ చేశాడు. డిటో అదే రాసుకున్నాడు ఒకడు. ఈ పెద్ద గురువు గారు లేనప్పుడు ఒకడు భార్య చచ్చిపోయింది. ఆడు ఆకోటానికి వెళ్ళి, ఇందు మూలమునా నేను చెప్పినది ఏమనగా, మన మధ్యలో ఉన్న రత్నరాజు గారు లేరు, ఆయన భార్య చనిపోయింది, అందరం చింతించాలి. ఎందుకనగా ఆయనకే కాదు భార్య, నాకు భార్య, నీకు భార్య, అందరికీ భార్య. అందరూ ఒసుగోయలు తీసుకున్నారు అంటారు. ఒరే ఇదే ప్రసంగం, అందరికి భార్యలు అవుతారా? ఎందుకంటే ఆయన చెప్పాడు గురువు గారు అందరికి తల్లి అని. విన్నారండి? ఆ సందర్భంలో యేసు ప్రభు ఏం ప్రార్థన నేర్పారు, ఆ సందర్భంలో అని చెప్పకుండా అదే ప్రార్థన తెలియదు కొంతమందికి. హెబ్రీ పత్రిక 6:14 ఒక మంచి మాట ఉంది. అబ్రహాంతో దేవుడు చెప్తారు, నేను నిన్ను ఆశీర్వదించి నేను నిన్ను విస్తరింప చేస్తాను. ఒక్కసారి కుడి చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా అనండి. కుడి చెయ్యేది లేకపోతే గట్టిగా అనండి. అబ్రహాము ఒక్కసారే భార్య మాట అన్నాడు. ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని విషయాలన్నీ తెలుసుకున్నాడు. నేను బాగా ఒక్కసారి భార్య మాట అన్నాడు. ఏమిటంటే, ఏమండి చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటే సారా నీ మాట ఎప్పుడైనా కాదన్నానా, ఏంటో చెప్పు అన్న ముసలోడు. ఏం లేదులేండి, పిల్లలు పుడతారని దేవుడు చెప్పాడు కదా. చెప్పారు, పిల్లలు పుడతారంట, దేవుడు ఇస్తారని తప్పకుండా ఇస్తాడు. దేవుడు మాట వచ్చాం.
అదేలే పిల్లల్ని ఇస్తానని దేవుడు నీకు చెప్పాడా నాకు చెప్పాడా? అదేంటే ఈ మాట మాట్లాడతావా? పిల్లల్ని ఇస్తానని నీకు కదండి చెప్పింది. అవును, నాకెప్పుడు కనపడి చెప్పలేదులే. నాకు చెప్తే నీకు చెప్పినట్టు కాదా? ఇందులో చాలా లింకులు ఉన్నాయండి. ఏంటే నీకు పుడతారని చెప్పారు, నాకని చెప్పలా. చూసావండి, ఈ మనిషికే పిల్లలు కావాలని ఆశ. ఏంటి నువ్వు అనేది? మన ఇంట్లో దాసి లేదు, ఆగరా, దాన్ని పెళ్లి చేసుక, పిల్లలు పుడతారు. నీకు ఇస్తున్నానప్పుడు ఏదో ఒక విధంగా ఇస్తాడు దేవుడు. మరి ఆ విషయంలో వెళ్ళి ప్రభా ఏంటయ్యా నా భార్య ఇలా చెప్తుంది అని అడగొద్దు. అడగకుండా నీ మాట ఎప్పుడన్నా కాదన్నా శారా అన్నాడు. ఈ ఒక్క వాటి మాత్రం ఇలాంటి వాటికి మహా ముందు ఉంటాడు ముసలోడైనా. అందుకే ఆఖరు కొడుకు పుట్టిన తర్వాత శారాన్ని విసిగిస్తామంటే నా ఉసురు నీకు తగిలిద్దో అంటే ఇరువురి మధ్యలో ఏం అర్థం కాక దేవుడా ఏం చేయమంటావయ్యా, దాన్ని నిలగొట్టమంటుందయ్యా శారా అంటే ఆమె చెప్పిన మాటను వినుపు అన్నాడు. ఏంటయ్యా నా భార్య నేను అంటే ఆ రోజు పెళ్లి చేసుకునేటప్పుడు నా మాట నాకు చెప్పావా? ఆమె చెప్పగానే ఎగేసుకొని చేసుకుంటుంది. ఇప్పుడు కూడా ఆమె చెప్పింది. ఈ ఒక్క విషయంలోనే అబ్రహాము దేవుని దగ్గర విచారణ చేయాలి. భక్తుల జీవితంలో కూడా అక్కడక్కడ పొడ చూపాయి. ఊరియా తన కుటుంబ విషయములో దేవుడు దగ్గర విచారణ చేయాలి. దావీదు దేవుడు అది ఎత్తి చూపించాడు. నీకు సమస్తం ఇచ్చాను, నీకు చాలదనుకుంటే మళ్ళీ నా దగ్గర విచారణ చేస్తుంటే దానికంటే మించి ఇచ్చేవాడిని. నా దగ్గర విచారణ చేయకుండా పని ఎందుకు చేశావు? విచారించాలి దేవుని దగ్గర. అప్పుడు మీకు విస్తరణ కలుగుతుంది, మీరు వర్ధిల్లుతారు. విచారణ చేయకుండా నా కుటుంబం పైకి రావాలి, నా సంఘం పైకి రావాలంటే ఎలా వచ్చిందండి? ఒక సేవకుడు రోజు కన్యలతో ప్రార్థన చేయాలి, మందిరంలో తనున్న గదిలో ప్రార్థన చేయాలి. నా సంఘాన్ని విస్తరింపజేయ్యా, పరిచర్ని విస్తరింపజేయ్యా, నాకు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడు ప్రభువా, నా మందలోనికి తోడేలు రాకూడదు, నా మందలోనికి సింహాలు రాకూడదు, నా మందన కాపుకాడు ప్రభువా అని ప్రార్థన చేయాలి. నేను లోకల్లో ఉండేదానికంటే కూడా నేను బయటికి వెళ్ళానంటే మరీ ఎక్కువగా ప్రార్థన చేస్తాను. నాకు తెలుసు. నేను సింగపూర్లో 7 రోజులు 6 రోజులు గడిపాను. 6 రోజులు నేను మోకరించకుండా ప్రార్థన చేసిన రోజు అంటూ లేదు. దేవుడే దానికి సాక్షి. దీన్ని ఎంతసేపు చేశానో దానికంటే ఇంకొంచెం ఎక్కువగా నా మందని కాచుకో ప్రభువా, నాకు ఇచ్చిన బిడ్డలను కాచుకో. ఒక్కొక్కరి పేరు తెలిసిన వరకు పేర్లు పెట్టి ప్రార్థన సంఘాలకు దేవుని యొక్క విచారణ చేయాలి. అప్పుడు సంఘాలు విస్తరిస్తాయి, పరిచర్య విస్తరించిద్ది. దేవుని దగ్గర అడగాలి. మీరు ఈ అలవాటు కావాలి. ఒక సమస్య వచ్చిందా, ఇంట్లోకి వెళ్ళు, తలుపులే కిటికీలే, ఆయన పాదాలు పట్టుకుని అడుగు, ఏంటి ప్రభువా అని. ఆయన సమాధానం చెప్తాడు నీకు. ఈ అలవాటు లేక బ్రతుకుల్ని రోడ్లు పాలు చేసుకోబాకండి. ఓ మాట చెప్పి ముగిస్తున్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యాన్ని 15వ వాక్యాన్ని 2 వాక్యాలు కలిపి చదువుతారు, వినండి. ఆసా రాజు పాలన చేస్తున్న రోజుల్లో జరిగిన సంభవం ఇది. యూదావారులారా బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల, చూసారండి, మీరు ఆయన యొద్ద విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. చూసారండి, ఆయన దగ్గర మీరు విచారించండి, మోకరించండి, ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైన దేవుడు ఏం చేస్తారు? 15వ వాక్యములో యెహోవా ఇలాగు ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసిరి. పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండిరి
వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్నటువంటి దేశస్థులందరితో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగజేశాడు. ఎవరి దగ్గర నుంచి సమస్యలు వస్తున్నాయో, ఏ కులస్తుల నుండి సమస్యలు వస్తున్నాయో, ఏ గ్రామంలో సమస్యలు వస్తున్నాయో, ఏమండి ఎవరి యొద్ద నుండి మీకు సమస్యలు వస్తున్నాయో, మీ జీవితానికి, మీ కుటుంబానికి, సంఘానికి, పరిచర్యకు, గ్రామానికి ఏ వైపున యుద్ధాలు వస్తున్నాయో ఆ యుద్ధాలన్నీ ఆపు చేయబడతాయి, అణచివేయబడతాయి. ఆయన మీకు నెమ్మది కలుగ చేస్తాడు. ఎప్పుడు ఆయన దగ్గర మీరు విచారణ చేస్తే. విచారణ చేసే స్థలాలు ఉన్నాయి, మందిరాలు. మీ పక్షముగా విచారణ చేసే దైవ సేవకులు ఉన్నారు. ఇంకా యుద్ధాల మధ్యలో, పోరాటాల మధ్యలో నడిపించబడకుండా ఇక మీదటైనా నా కుటుంబానికి, నా సంఘానికి, గ్రామానికి నెమ్మది కావాలి, నా జీవితంలో విరోధంగా లేస్తున్న యుద్ధాలన్నీ ఆగిపోవాలి అని ప్రార్థన చేసుకోండి. ప్రభు దగ్గర విచారించండి. ఆయన మీకు నలుదిశలా నెమ్మది కలగ చేయబోతున్నాడు. మీ కుటుంబ వ్యవస్థకు ఒక ప్రశాంతతను కలగ చేయబోతున్నాడు. నెమ్మదితో మీ జీవిత కాలగతులన్నీ గడుస్తాయి. నెమ్మది లేకుండా రోజు పోరాటాల మధ్యలో బ్రతకటం ఎందుకండి? జీవితకాలం అంతా కొంతమంది పోరాటాలే, గొడవలే, సమస్యలు, ఇవన్నీ వద్దండి. ప్రభు దగ్గర విచారించండి. ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. యుద్ధాలన్నీ ఆగిపోతాయి. మీకు, మీ కుటుంబాలకి నెమ్మది కలుగుతుంది. మీరు ప్రశాంతంగా బ్రతుకుతారు. బైబిల్లో ఒక ఇద్దరు రాజులు ఉన్నారు. ఆ ఇద్దరు రాజుల గురించి నేను చదివాను ఈరోజు. ఒక ఆయనేమో ఏమండి ఆసా రాజే, ఇంకొక ఆయనేమో అహజ్యా. ఈ ఇద్దరు రాజుల గురించి బైబిల్ ఏమని రాయబడిందంటే, రెఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేసుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16-11, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వాక్యాలు. ఆసా రాజు పాదములలో జబ్బు పుట్టింది. క్లియర్గా వ్రాయబడించుండి అక్కడ. బహు బాధపడినను ఆ విషయములో యెహోవా యొద్ద విచారణ చేయనందున అనే పదం ఉంది. చేయనందున పాదాల్లో జబ్బు పుట్టింది. ఆ విషయంలో బాధపడుతున్నాడు. ఏమండి, దేవుని దగ్గరికి వెళ్ళి నా పాదాల్లో జబ్బు పుట్టిందయ్యా, ఆ జబ్బుతో బాధపడుతున్నాను, ఎందుకు వచ్చింది ఈ జబ్బు, ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ బాధలు ఎందుకు వచ్చినాయి, ఈ కడుపులో గడ్డలు ఏమిటి, ఈ క్యాన్సర్ ఏమిటి, ఈ దగ్గేమిటి, జలుబులు ఏమిటి, పనికిమాల షుగర్, బీపీలు ఏమిటయ్యా, నీ బిడ్డను కదా, నాకు ఎందుకు ప్రభు ఇవన్నీ వచ్చాయి అని మీరు ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన బాగు చేస్తాడు. ఈ ఆశ ఏం చేశాడు? బహు బాధపడినను దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులు పట్టుకున్నాడు. ఈ అహస్య సంగతి ఏమో మిద్ద మీద నుంచి కింద పడడం, మిద్ద మీద నుండి కింద పడ్డాడు, మంచాన్ని పడ్డాడు. మంచాన్ని పడ్డవాడు దేవుని దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఇరిగాయి, చేతులు ఇరిగాయి, దేవుని పక్షాన్ని ప్రార్థన చేయండి అని చెప్పొద్దండి. అక్కడ ఎక్కులోని దేవత ఒక ఉంది. ఎక్కులోని దేవత ఏమండి, బయలుజెబూబు అంటాం పేరు. ఎక్కులోని దేవత అంట. మనుషులను పంపించాడు. నేను ఆమె దగ్గర విచారించి రండి, జాతకాల దగ్గరకు వెళ్ళి నేను బతుకుతాను చేస్తాను చెప్పుకొని రండి. ఈ పనికి మనల్ని అన్నీ చేశాడు. మధ్యలో ఏలియా కలిశాడు. ఎక్కడికి అబ్బాయి వెళ్తున్నారు? భూమి దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకురా భూమి దగ్గరికి? మా రాజుగారు కిటికీల మిద్ద మీద కింద పడడా, మంచాన్ని పడడా, బ్రతుకుతానో చేస్తానో పోయి విచారించి తెలుసుకోమన్నాడు. నేను చెప్తున్నా వినండి, గట్టి వెళ్ళాల్సిన పని లేదు. పట్టా మంచం మీదనే పోతున్నామని చెప్పండి. కఠినంగా ఉంది కదా. ఒక మంచి మాట అక్కడ ఉందండి. ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుడు అన్నవాడు లేడనుకొని అక్కడికి వెళ్తున్నాడా అనే పదం ఉపయోగించాడు. మంచి మాట. ఇశ్రాయేలు మధ్యలో దేవుడు అన్నవాడు లేడనుకొని అక్కడికి వెళ్తుంది. యేసుప్రభు లేడనుకొని మీరు అక్కడికి వెళ్తుంది.
అక్కడికి వెళ్ళి అడ్డంగా పండుకొని ఏమండి పెబువా నన్ను చంపా అంటుంది. హాస్పిటల్కి వెళ్ళి ఒక ఆమె. నేనన్నా నోరు ముయ్ అన్నా. ఎదుగా అన్నది. చంపలేదని ఇంటి దగ్గరే అనాలి ఆ మాట. హాస్పిటల్కి వెళ్ళి అడ్డంగా పొట్ట కోపించుకొని చంపా అంటావు, తెలివి తక్కువ దాన. ప్రభు దగ్గరే పడి నీ చిత్తం కాకపోతే తీసుకెళ్ళి ప్రభు అను. అప్పుడు కనికరిస్తాడు, బాగు చేస్తాడు. లేదా చాలులే బతికిన రోజులన్నా అందరినీ ఏదించుకొని బతుకుతున్నావు, ఇది నేను తీసుకెళ్దాం అనుకున్నానని చెప్పి మొత్తం మీద తీసుకెళ్తాడు. అంతేగాని హాస్పిటల్కి వెళ్ళి చంపు, ఈ పనికి మళ్ళీ పనులు చేయకూడదు. యేసయ్య దగ్గర మీరు విచారణ చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యం మీకు లభిస్తుంది. హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి, చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. యేసయ్య దగ్గర విచారణ చేయండి, మీరు ఆరోగ్యవంతులుగా ఉండబోతున్నారు. హెల్దీ లైఫ్ని అనుభవించబోతున్నారు మీరందరూ. మీ జబ్బులన్నీ తొలగిపోతున్నాయి. లేవండి, ఒకసారి పైకి లేవండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ యొద్ద విచారణ చేస్తే ప్రభువా మాకు కలిగే ఆశీర్వాదాలు ప్రభువా మాకు తెలియజేసినందుకే నీకు స్తోత్రమయ్యా. తండ్రి, నీ యొద్ద విచారణ చేసే కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి అయ్యా. కూడి వచ్చిన ప్రజలందరినీ, సేవకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.